ఈ నెల 18వ తేదీ నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా దక్షిణ తెలంగాణ జిల్లాలో వర్షాలు పడతాయని హెచ్చరించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా 15, 16, 17 తేదీలో ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 18వ తేదీ నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా దక్షిణ తెలంగాణ జిల్లాలో వర్షాలు పడతాయని హెచ్చరించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా 15, 16, 17 తేదీలో ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 18వ తేదీ నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా దక్షిణ తెలంగాణ జిల్లాలో వర్షాలు పడతాయని హెచ్చరించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 15, 16, 17 తేదీలో ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అండ్ దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. రైట్, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. అదేవిధంగా ఉత్తర దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాలకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది. రైట్, ఈ అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ చిరంజీవి. తెలంగాణలో ప్రస్తుతం అయితే నైరుతి రుతుపవనాల ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కొన్ని చోట్ల ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలపడం జరిగింది. ఇటీవల వర్షపాతం ప్రధానమైన నమోదు ప్రాంతాల్లో అయితే సంగారెడ్డి జిల్లా కొండాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం సుమారు 112.3 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ లో సుమారు 21.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలు, ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే సూచనలు అయితే ఉన్నాయని చెప్పేసి ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట తదితర జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలైతే కురిసే పరిస్థితి నెలకొంది. తొలకరి వర్షాల ప్రారంభం కావడంతో విత్తనాలు దుక్కి పనులు అనుకూల పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయని రైతులైతే ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే భారీ
అయితే భారీ వర్షాలు పడే ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉంది. ఈ వర్షాలు అంటే ఇప్పటి వరకైతే దాదాపు అటు ఇటనే పరిస్థితి నెలకొని దీంతో దుక్కులు కూడా చక్కగా అయిన పరిస్థితి. రైతులు విత్తనాలు వేసుకునే టైం ఇప్పుడు వస్తుంది కాబట్టి రైతులు వర్షానికి అయితే కొన్ని ప్రాంతాల్లో ఎదురు చూసిన పరిస్థితి నెలకొంది చిరంజీవి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.